wish you all a very, very peaceful and prosperous new year. Happy 2025. May the Lord be gracious to all of us. థ్యాంక్ యూ. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. మరి లాస్ట్ ఇయర్ చాలామంది అందరు తీసుకున్నారు వాగ్దానాలు, అందరు పొందినారు వాగ్దానాలు. సో ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నప్పుడు మీ థాట్స్ ఎట్లుండే? ఏదో బై ఛాన్స్ బై లక్ మంచి వాగ్దానం ఇచ్చిండు దేవుడు అట్లా అనిపించిందా? లేకపోతే కోఇన్సిడెన్స్లా వచ్చింది అట్లా అనిపించిందా? ఆర్ అన్నీ అయిపోయాక లాస్ట్కి మిగిలింది తీసుకున్న సిస్టర్ అన్నది అట్లా అనిపించిందా? సో నథింగ్ ఈజ్ బై ఛాన్స్ ఆర్ బై కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. సో మన జీవితంలో ఏది జరిగినా అది దేవుడు బట్టే. దేవుడు మనకి ఏమి ఇద్దాం అనుకుంటుండో, ఎప్పుడు ఇద్దాం అనుకుంటుండో దానికి ఒక ప్రణాళిక దేవుడి దగ్గర ఉంటుంది కదా. సో దాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. నథింగ్ ఈజ్ లైక్ బై ఛాన్స్ ఆర్ బై లక్. లక్ అనేది ఉండదు కదా. దేర్ ఇస్ నో సిక్స్త్ సెన్స్ అండ్ దెన్ దేర్ ఇస్ నో లక్. సో అది మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే వాక్యంలో చూసినట్లయితే Proverbs 16:33. సో ఎవరన్నా ఇంకా మన మైండ్లో అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ వాక్యం చదివినాక తీసేయండి. నథింగ్, ఏది మీకు వచ్చిన వాగ్దానం ఏదో బై ఛాన్స్ వచ్చింది, లేకపోతే బై మిస్టేక్ వచ్చింది, లేకపోతే అట్లాంటిది ఏమి ఉండదు. సో 33rd verse. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. ఇంగ్లీష్లో అయితే బ్యూటిఫుల్గా ఉంది. లాట్ ఈస్ కాస్ట్ బట్ ద డెసిషన్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. మనం చిట్లు ఆడతాం కదా, డైస్ వేస్తాం కదా, మనకు తెలియదు ఏదో వస్తుందని. బైలాక్ ఏదో ఒకటి పడుతుంది, స్నేక్ అండ్ ల్యాడర్ ఆడతాం కదా. సో బైలాక్ ఏదో పడుతుంది అనుకుంటాం, బట్ దెన్ ద డెసిషన్ ఈస్ ఫ్రమ్ ఎవరు? దేవుడి దగ్గర నుంచి అంట. సో ఏది మీ జీవితంలో జరిగేది బై మిస్టేక్ ఆర్ బై ఛాన్స్ కాదు. ఇట్ ఈస్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ సంథింగ్, ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ సంథింగ్, ఆర్ దేవుడు మీ జీవితంలో జరిపించాలనుకున్నప్పుడు. అండ్ దెన్ వాగ్దానాలు తీసుకున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుంటారు. ఎవ్రీ ఇయర్ తీసుకుంటా వచ్చినారు. నేనైతే తీసుకుంటూనే ఉన్న చిన్నప్పటి నుంచి. తీసుకొని నెక్స్ట్ ఏంటి, వాట్స్ నెక్స్ట్, ఏం చేయాలి? వాగ్దానం వచ్చినాక బైబిల్లో పెట్టేసి మూలలో పెట్టేయాలి, అంతే కదా. మళ్ళీ కొత్త వాగ్దానం రాగానే ఇయర్ రాసేసుకోవాలి, మళ్ళీ మూలన పెట్టేసేయాలి, అంతేనా? లేకపోతే కొత్త ఇయర్ రాగానే పాత వాగ్దానం పడేయాలి, అంతేనా? ఓకే. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద వర్డ్ టుడే. వాగ్దానాలను బట్టి దేవుడు ఏం చెప్దాం అనుకుంటుంటూ దేవుడు వాక్యం ఏం చెప్తుంది వాగ్దానాల గురించి. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 2 Corinthians chapter 1 verse 20. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయులై ఉన్నవి. సో వాగ్దానాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి? 4 steps. ఓకే, ఫస్ట్ స్టెప్, వాగ్దానాలు ఎవరికి వస్తాయంటే దేవుడి బిడ్డలకే వస్తాయంట. యు ఆర్ విత్ మీ? ఆమేన్. దేవుడి బిడ్డలకు మాత్రమే వాగ్దానాలు వస్తాయంట. దేవుడితోని లేకుండా యేసయ్య రక్తంలో కడగబడకుండా దేవుని బిడ్డలం అనబడము. అర్థమైందా? సో దేవుడి బిడ్డలు ఎప్పుడైతామంటే నిజంగా యేసయ్యని రక్షకుడు అని ఒప్పుకున్నప్పుడు, ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు దేవుడి బిడ్డలం అవుతామంట. సో అట్లాంటి బిడ్డలకి దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడంట. అండ్ వాగ్దానం చేసినప్పుడు 28th verse చదివినాం కదా, ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫైండ్ దేర్ ఎస్ ఇన్ క్రైస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్ అండ్ అమేన్ ఇన్ క్రైస్ట్ అంట. యేసయ్యలో ప్రతి వాగ్దానం నెరవేరబడుతుందంట. అమేన్. సో ఒకవేళ యేసయ్యతో మీరు ట్రావెల్ చేస్తలేరు, ఒకవేళ దేవుడితో మీరు లేరు, అప్పుడు మీరు ఎన్ని వాగ్దానాలు తీసుకొని ఎక్కడ పేస్ చేసుకొని ఎన్నిసార్లు రాసినా కూడా వాగ్దానం నెరవేరబడదు. ఎందుకంటే యు డో నాట్ హ్యావ్ యాక్సెస్ టు గాడ్. దేవుడు మీ జీవితంలో వాగ్దానం చేయకుండా మీరే అడ్డుకుంటున్నారంట, మీ పాపముల బట్టి, మీ విననొల్లని స్వభావం బట్టి. ఆమేన్. అండ్ దెన్ దేవుడికి విధేయులుగా ఉంటే దేవుడు వాగ్దానాలు నెరవేరబడతాయి అంట. దేవుడు నిర్గమకాండంలో 6వ అధ్యాయంలో చూసుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ ప్రామిస్ టు మోసెస్ అండ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని? మిమ్మల్ని బానిసత్వం నుంచి నేను బయటికి తీసుకొస్తాను, మిమ్మల్ని అందరినీ నేను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను అడుగు పెట్టిస్తాను అని దేవుడు ఎవరికి వాగ్దానం చేస్తాడు? ఇజ్రాయలైట్స్కి. అని ఎవరికి చెప్తాడు దేవుడు? మోసెస్కి చెప్తాడు. మరి మోసెస్ అడుగుపెట్టిందా వాగ్దాన దేశంలో? ఇజ్రాయేల్లో మొదటి తరం వాళ్ళు అడుగుపెట్టినరా? బట్ 2, కాలేబ్ అండ్
జాషువా. సో కాలేబ్ అండ్ జాషువా తప్ప మిగతా వాళ్ళందరూ, ఆ తరం వాళ్ళందరూ దేవుడు తుడిచేసిండంట. ఎందుకు? వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళ సనుగుడిని బట్టి వాళ్ళకి తృప్తి లేకుండా ఉందంట. దేవుడు మన్నాన్ని పంపిస్తే తృప్తి లేదంట వాళ్ళకి నాన్ వెజ్ కావాలంట. అన్సాటిస్ఫైడ్ లైఫ్స్, అన్గ్రేట్ఫుల్ లైఫ్స్, దేవుడి పట్ల కృతజ్ఞత లేనందుకు దేవుడు వాళ్ళని తుడిచిపెట్టేసిండంట. వాళ్ళకి నిరీక్షణ లేదు. దేవుడు ఇచ్చిన వాగ్దానంని వాళ్ళు నమ్మలేకపోయినారు. అందరు ఎర్ర సముద్రం దాటిన వాళ్ళేనా? కరెక్టేనా? అందరు ఎర్ర సముద్రం దాటినారంట. వాక్యంలో ఎంత చక్కగా ఉంటుంది. ఆరిన నేలలో నడుచుకుంటూ పోయినారంట. వాల్స్ లాగా సీ ఉందంట. ఆరిన నేలలో కాలు పెట్టి నడుచుకుంటూ పోయినారంట. 40 years వాళ్ళు చెప్పులు అరగలేదంట, వాళ్ళ బట్టలు నలగలేదంట. బట్ దెన్ దే హ్యాడ్ దిస్ డిసోబీడియన్స్ టు గాడ్, డిస్బిలీఫ్ టువర్డ్స్ గాడ్స్ బ్లెస్సింగ్ కదా. వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడికి ఎంతగానో బాధ పుట్టించిండ్రంట. వాళ్ళ తర్వాత తరం వారిని దేవుడు పంపించిండంట. ఆ తరంలో ఉత్తి జాషువా ఇంకా కాలేబ్ని పంపించిండ్రంట. సో విధేయత అనేది ఎంత ఇంపార్టెంట్ కదా మన లైఫ్స్లో. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చూసినప్పుడు దేవుడిని నమ్మాల, దేవుడు అందుకు విశ్వాసం పెట్టాలి, దేవుడు ఏది చెప్తే అది చేయాలి. నా వెన్ యూ గెట్ యువర్ ప్రామిస్ టుడే, మీరు ఎట్లా ఏం చేస్తారంటే రీడ్ ద హోల్ చాప్టర్. ప్రాబబ్లీ ముందుకు చాప్టర్ కూడా చదవండి, తర్వాత చాప్టర్స్ కూడా చదవండి. బ్లెస్సింగ్ ఆల్వేస్ కమ్స్ విత్ అ క్లాజ్, అంటే కండిషనల్ బ్లెస్సింగ్స్. Deuteronomy 28 chapter 14 verses అన్ని ఆశీర్వాదాలే కదా. తర్వాత 67 వరకు అన్నీ, ఒకవేళ మీరు దేవుని వెంబడింపకపోతే ఇవన్నీ శాపాలని 15 నుంచి 60 verses వరకు ఉంది. సో ఆ 14 verses బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయి? దేవుడిని అనుసరించినప్పుడు, దేవుడి వాక్యంలో నడిచినప్పుడు అని క్లియర్గా ఉంది అక్కడ. ఇఫ్ యూ వాంట్ టు రెఫర్ అగైన్ Deuteronomy 28 చూడవచ్చు. ఏదైనా మనం దేవుడికి విధేయులై ఉండి దేవుడు చెప్పిన మాట చేస్తే ఆ బ్లెస్సింగ్ మనకు వస్తుందంట. సో రీడ్ ద చాప్టర్ దట్ యు గెట్ ద వర్స్ ఫర్ టుడే. ఏదైతే మీకు వాగ్దానం వస్తుందో, ఏదైతే ప్రామిస్ మీకు వస్తుందో ఆ చాప్టర్ మొత్తం చదవండి. దేవుడు ఎందుకు ఈ బ్లెస్సింగ్ ఇస్తుండు, దేని కొరకు, ఏం చేస్తే ఈ బ్లెస్సింగ్ వస్తుంది, దేని బట్టి ఈ బ్లెస్సింగ్ వస్తుందని చదవండి. చదివినప్పుడు ట్రై టు ఇంప్లిమెంట్ దట్ ఇన్ యువర్ లైఫ్స్. ఏదో ప్రామిస్ వచ్చింది కదా అది అయిపోతుందిలే అని పక్కన పెట్టడం కాదు. రీడ్ ద క్లాజ్ ఫర్ ఇట్, రీడ్ ద కండిషన్స్ ఫర్ ఇట్. నువ్వు అది ఫుల్ఫిల్ చేస్తే దేవుడు అప్పుడు బ్లెస్ చేస్తాడు. అండ్ దెన్ విశ్వాసం గురించి కూడా చూసినాం కదా. సంపూర్ణ విశ్వాసం, వితౌట్ క్వశ్చన్ మార్క్, వితౌట్ డౌట్, వితౌట్ ఇఫ్స్ అండ్ బట్స్. దేవుడి దగ్గర లాజిక్స్ ఏం పనిచేయవు. ఒకళ్ళు 1000 మందిని ధర్మితే ఇద్దరు ఎంతమందిని ధర్మాలి? అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ ఇద్దరు 2000. కానీ దేవుడు ఏమంటుండే, ఒకళ్ళు 1000 అయితే ఇద్దరు 10,000 మందిని ధర్ముతారంట. అది దేవుడి క్యాల్కులేషన్. సో ఇట్ ఈస్ అబౌవ్ ద నేచర్, ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్. సో దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడని నమ్మండి. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏది వ్యర్థంగా పోదంట. ఆయన నోటి నుంచి వచ్చిన వాగ్దానం ఆయన మళ్ళీ తిరిగి తీసుకోడంట. అన్లెస్ వీ సిన్, మన పాపంలో ఆయనకు అడ్డంగా ఉన్నాయంట, అంతే తప్ప ఆయన మాట ఎప్పుడు నెరవేరకుండా ఉండదంట. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు అంట. ఆయన నోటి నుంచి వచ్చే మాటని ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోడంట. సో దేవుడి దగ్గర మనం సంపూర్ణ విశ్వాసం పెడితే, మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్, మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ మనకు సపోర్ట్ చేయకపోవచ్చు, బట్ దెన్ దేవుడు నాకు ఇది వాగ్దానం చేసిండు. దేవుడు వాగ్దానం చేస్తే తప్పకుండా చేస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు కదా. ఆయన ఎడారులలో మార్గం కలుగజేసే దేవుడు అంట. సో అట్లాంటి దేవుడిని మీరు డౌట్ పడకుండా, ఎట్లాంటి దేవుడు? శూన్యంలో భూమిని నిల్చోబెట్టిండు దేవుడు. తర్వాత సైంటిస్ట్ కనుక్కుంటే ఇట్ ఈస్ బికాస్ గ్రావిటీ అని. బట్ దెన్ హీ ఈజ్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ద యూనివర్స్ కదా. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. సో అట్లాంటి దేవుడిని నమ్మి వాగ్దానం తీసుకొని దాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ విశ్వాసం చూసి అది నెరవేరుస్తాడు. అండ్ నెక్స్ట్, నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేక ఇశ్రాయేలీయులు అందరూ రాలిపోయినారంట. సనిగి రాలిపోయినారంట, ఓపిక లేక. దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాళ్ళ జర్నీ జస్ట్ 11 days. ఈజిప్ట్ నుంచి కానాన్కి జస్ట్ 11 days. కానీ ఎన్ని సంవత్సరాలు తిరిగినారు? 40 years తిరిగినారు. దేవుడు వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళని మారుస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకి అది అర్థం కాక ఊరికే సనిగి, ఊరికే దేవుడి పట్ల కోపం తెప్పించి అందరు చచ్చిపోయినారు కదా ఆ ఫస్ట్ తరం వాళ్ళు. సో నిరీక్షణ కలిగి ఉండాలి.
అబ్రహాం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసిండు వాగ్దాన పుత్రుడి కోసం? 25 years వెయిట్ చేసిండు. ఐజక్ 20 years వెయిట్ చేసిండు. జోసెఫ్ని ఎప్పుడైతే ఈజిప్ట్కి తీసుకెళ్ళిపోతారో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముందు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తాడు? 13 years వెయిట్ చేస్తాడు. వీళ్ళందరి జోసెఫ్ అయితే చాలా యంగ్ ఉండే కదా, చాలా టీన్స్లో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళిపోతారు. బట్ దెన్ హీ స్టిల్ బిలీవ్డ్ ఇన్ గాడ్స్ వే. దేవుడు ఆయన జీవితంలో ఒక వాగ్దానం చేస్తాడు కలల ద్వారా, ఆయనను హెచ్చిస్తాడు దేవుడు అని. అది నమ్మి ఎక్కడ ఆయన ఎవరు దూషించినా ఎవరు నిందించినా కూడా ఆయన తన త్రోవని తప్పిపోలేదు, దేవుడు ఇచ్చిన మార్గంలోనే వెళ్ళండి కదా. సో జాషువా 1st chapter ఇందాక కేజీఅక్క గారు చెప్పిండ్రు కదా, జాషువా 1st chapter 7th verse చూస్తే ఐ విల్ గివ్ యూ గుడ్ సక్సెస్ బట్ కీప్ వాచ్ దట్ యూ ఫాలో మై పాత్, దట్ యు రీడ్ మై వర్డ్. సో దేవుడు మనకి మంచి విజయం ఇస్తాడంట. ఎప్పుడు అంటే చెడ్డ విజయాలు కూడా ఉంటాయా? ఉంటాయి. దేవుడు లేకుండా వచ్చేవన్నీ చెడ్డ విజయాలే కదా, టెంపరీ, ఎక్కువసేపు నిలబడవు, తొందరగా వెళ్ళిపోతాయి, ఎట్లా వస్తాయో అట్లా వెళ్ళిపోతాయి. దేవుడు ఇచ్చే మంచి విజయం అంట ఎప్పుడు వస్తుంది? ఆయన వాక్యం చదివినప్పుడు, ఆయన వాక్యం నుంచి ఇటు అటు త్రోవ తప్పకపోతే. అండ్ దెన్ ఇంపార్టెంట్ థింగ్ ప్రేయర్. కీప్ కమ్యూనికేటింగ్ ఇట్ టు గాడ్. ఏదో దేవుడు మర్చిపోతాడు నాకు చేసిన వాగ్దానం అని కాదు, మీకు గుర్తుంది అని, మీరు మర్చిపోలేదు అని ప్రతిరోజు దేవుడి దగ్గర ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఇన్ అ వే ఇప్పుడు మీకు వచ్చే వాగ్దానం ఇట్ విల్ డ్రైవ్ యువర్ లైఫ్. దేవుడు ఉత్తిగా మీకు అది ఇవ్వట్లేదు, ఏదో సరే తీసుకోనికి ఏదో ఒకటి రావాలి కాబట్టి అట్లా తీసుకోకండి. పక్కన వాళ్ళు చూస్తున్నారు, అరే పక్కన వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పి అట్లా తీసుకోకండి. దేవుడు నన్ను ప్రేమించి నా జీవితంలో ఈ ప్రణాళిక దేవుడు ఏర్పరుస్తాడు అని నమ్మి తీసుకోండి. ఆమేన్. నమ్మకంతో విశ్వాసంతో మీరు ఏది దేవుడిని అడిగితే అది దేవుడు జరిగిస్తాడంట యేసయ్య నామంలో. సో టేక్ దట్ ప్రామిస్ విత్ కంప్లీట్ ఒబీడియన్స్, విత్ కంప్లీట్ ఫెయిత్, విత్ కంప్లీట్ హోప్ ఇన్ గాడ్. దేవుడు ఇస్తే తప్పకుండా చేస్తాడని నమ్మండి. వాగ్దానాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నెరవేరిపోవు. వాగ్దానాలు అందరు తీసుకుంటారు, కార్డ్స్ అందరి దగ్గర ఉంటాయి, బట్ దట్స్ నాట్ ద టికెట్ టు బ్లెస్సింగ్. ద టికెట్ టు బ్లెస్సింగ్ ఇస్ ప్రేయర్, ఫెయిత్, హోప్ అండ్ అబవ్ ఆల్ కన్సిస్టెన్సీ ఉండాలి. మీ విశ్వాసంలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఇవాళ దేవుడితోని కొంచెం ఎక్కువ సమయం గడిపేసి రేపు కొంచెం తక్కువ నిన్న చేసినా కదా ఇవాళ తక్కువ చేద్దామని కాదు. బీ కన్సిస్టెంట్ ఆల్ త్రూ అవుట్ ద ఇయర్. మేక్ ఇట్ అ హ్యాబిట్. న్యూ ఇయర్ రాగానే ఏమేమో రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా, ఈ ఇయర్ ఈ రెజల్యూషన్ తీసుకోండి. అట్లీస్ట్ 10 minutes, అట్లీస్ట్ 15 minutes ఐ విల్ మెడిటేట్ ఆన్ వర్డ్. దేవుడి వాక్యం చదువుతా నేను. ఓల్డ్ టెస్ట్మెంట్ బోరింగా, బట్ రీడ్ ఇట్, ఇట్స్ బ్యూటిఫుల్. చదవండి, మీకు ఎన్నో లెసన్స్ తెలుస్తాయి మీ లైఫ్లో. రక్షణ పొందిన తర్వాత నేను ఎప్పుడైతే బైబిల్ చదివినానో నాకు ప్రతిదినం ఇట్ వాజ్ లైక్ ఒక లెసన్. దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తాడు. అట్లీస్ట్ 10 minutes, అట్లీస్ట్ 15 minutes, మేక్ ఇట్ అ హ్యాబిట్. మీరు చదువుతూ ఉంటే యూ విల్ బీ ఇన్ దాట్. మీకు అర్థం కాదు. నెక్స్ట్, మీ లైఫ్ ఏదైతే ఉందో డు నాట్ లివ్ ఇట్ అకార్డింగ్ టు ద వరల్డ్. వరల్డ్ స్టాండర్డ్స్ ప్రకారం మీ స్టాండర్డ్స్ బిల్డ్ చేయకండి. దేవుడి స్టాండర్డ్స్ ప్రకారం బిల్డ్ చేయండి. దేవుడి స్టాండర్డ్ ఏది? వాక్యం కదా. సో వాక్యం ఎట్లా చెప్తుందో అట్లా వెళ్ళండి. బైబిల్ స్టాండర్డ్స్కి అకార్డింగ్గా వెళ్ళండి. అండ్ దెన్ హెవెన్స్ అండ్ ఎర్త్ మే ఫేడ్ అవే బట్ మై వర్డ్ విల్ నెవర్ ఫేడ్ అవే. భూమి ఆకాశాలు గతించిపోయినాను, నా వాక్యం గతించదంట. ఆయన వాక్యం ఎంత గొప్పదంటే ఆయన సమయం అందు ఆయన జరిగిస్తాడంట. ఆయన చెప్పింది ఆయన చేస్తాడంట. ఆయన తగిన కాలం మందు హెచ్చించే దేవుడు అంట. ఆయన తగిన కాలం మందు వాగ్దానం నెరవేర్చే దేవుడు అంట. ఎక్కడ ఒకసారి Hebrews 10th chapter 23rd verse చూద్దామా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అంట. ఆయన పట్ల మన ఉద్దేశాలు చాలా ఎక్కువ అంట. కీర్తనకారుడు అంటాడు, యువర్ థాట్స్ అబౌట్ మీ ఆర్ ఇన్యూమరస్ దెన్ శాండ్ గ్రెయిన్స్ అంట. అంటే ఇసుక రేణువుల కంటే నా పట్ల నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు ఎక్కువ అంట. అంత ఎక్కువ అంట దేవుడు మన గురించి ఆలోచించేది. జెరమియా 29th chapter verse 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు.
ఇదే యెహోవా వాక్కు. చాలామంది ఇక్కడ వాగ్దానాలు నెరవేర్తలేవు అని అనుకున్న వాళ్ళైతే ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ చెక్ లిస్ట్ చేసుకోండి. మీరు అవన్నీ చేస్తున్నారు లేదా అని చూడండి. అండ్ దెన్ మేము అన్నీ చేస్తున్నాం సిస్టర్, అయినా మా జీవితంలో ఏం అవుతలేదు అంటే మేబీ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు వెయిట్, యువర్ టైమ్ ఈజ్ నాట్ యెట్ కమ్. దేవుడు ఇంకా ఆగమని చెప్తున్నట్టున్నాడు. దేవుడు ఎప్పుడన్నా మీకు ఆ టైంకి యూస్ఫుల్ గాంధీ ఆర్ సంథింగ్ విచ్ హార్మ్స్ యూ అది ఇవ్వడు దేవుడు. హీ విల్ గివ్ యూ ఆన్ టైమ్, బిఫోర్ టైం కాదు, ఆఫ్టర్ టైం కాదు, ఆ పర్టికులర్ ఆ మూమెంట్లో ఇస్తాడు దేవుడు. ఓకే రితిక లేమ్మా, హదస్సా నించో రితిక, టర్న్ దట్ సైడ్. బైబిల్స్ ఇవ్వు, బుక్స్ ఏముంటే అవి ఇవ్వు. పట్టుకో రితిక, పట్టుకో, ఇవ్వు బుక్స్, ఇవ్వు వేరే బుక్స్ కూడా ఇవ్వు. అనదర్ బైబిల్ ఏముంటే అవి ఇవ్వు. మోర్ మోర్ మోర్, ఇంకా బరువైతుందా రితిక? బరువైతలే, ఇయ్యు, ఇంకా ఇయ్యి ఇంకా పడేయకు బైబిల్స్, బరువు అయితే చెప్పక్కకి. బరువు అవుతుందా రితిక? అవుతుందా? 1 మోర్, ఇంకొకటి తీసుకుంటావా? 5 మోర్, 5 తీసుకుంటావా? పట్టుకోలేవా? పడిపోతావా? గివ్ ఇట్ దెమ్. నవ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. దేవుడు ఎప్పుడు మీకు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. లేదు నేను ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే చేయాలి అంటే మీరు అది హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడు రితిక హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలి? కొంచెం పెద్దగా కావాలి కదా. వాట్ షీ హ్యాస్ టు డూ? షీ హ్యాస్ టు వెయిట్. సో దేవుడు వెయిట్ అంటే వెయిట్, స్టాప్ అంటే స్టాప్, గో అంటే గో. మన రోడ్ పైన ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్నే మనం ఫాలో కాము కదా. చాలామంది అవుతారు, చాలామంది గారు. కానీ దేవుడు చెప్పిన సిగ్నల్స్ డూ ఫాలో ఇట్. దేవుడు ఆగమంటే ఆగండి, బికాస్ హీ నోస్ దట్ యూ కెనాట్ హ్యాండిల్ ఇట్. మనం అది తట్టుకోలేము, మనం చెయ్యలేము. అవి మంచివే, బైబిల్స్ మంచి పర్పసే, కానీ ఆమె పడిపోతే మన లాభం ఉందా? సో దాట్ ఈస్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. సో దేవుడు మీ జీవితంలో నెరవేర్చే వాగ్దాము ఆయన టైంలో ఇస్తే బాగుంటుంది అని ప్రార్థన చేయండి. దేవా నీ చిత్త ప్రకారం, దేవా నీ సమయంలో, దేవా నీ ప్లాన్స్కి అకార్డింగ్గా. బికాస్ హిస్ ప్లాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ అవర్స్, హిస్ విల్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అండ్ హిస్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సో ప్రేజ్ గాడ్. దేవుడు మన జీవితంలో వచ్చే సంవత్సరం ప్రతి వాగ్దానం ఆయన మహిమార్థంగా, ఆయనకి మహిమ కలిగే విధంగా నెరవేర్చాలని దేవుడు వాక్యం దీవించును గాక.